శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 16వ తారీఖు లగాయితూ ఆగస్టు 22వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో కుజుడు మిథున రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కర్కాటక రాశి యందు బుధ గురులు సంచరిస్తూ ఉన్నారు. సింహరాశి యందు రవి కేతుగ్రహముల యొక్క సంచారం ఉన్నది. శుక్రుడు కన్యారాశి యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే కుంభమందు రాహు ఉన్నారు. శనేశ్వరుడు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు మీనరాశి యందు. అలాగే చంద్రుడు ఈ వారంలో సింహరాశి మొదలు వృశ్చిక రాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితిలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. ఈ వారంలో ఈ రాశి వారికి చతుర్థ స్థానముందు బుధగ్రహము, తృతీయమందు కుజుడు, లాభస్థానమున్న రాహువు, అలాగే షష్ఠ సప్తమ స్థానముల యందు చంద్రుడితోటి కలుపుకుని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడం వల్ల కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారములు, ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారములు, అలాగే వ్యాపారము, విద్య లేదా వాణిజ్య వృత్తి ప్రవృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అంటే వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గుముఖం పట్టడము, తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు అవి కూడా మెరుగుపడుతూ ఉండడము, అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి రుణబాధల నుండి తగ్గుముఖం అంటే రుణబాధల నుండి బయటపడుతూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా మేషరాశి వారిలో ప్రధానంగా చూడవచ్చును. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి ఎదుగుదలకి ఈ గ్రహస్థితి చాలా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో కొన్ని ఖర్చులు తగ్గుతూ ఉంటాయి. అలాగే మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శిస్తూ ఉంటారు. రుణబాధలు రోగబాధలు తగ్గేటువంటి విధంగా గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉన్నది. దేశాంతరవాసం చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి కలిసి వస్తూ ఉంటుంది. దేశాన్ని దాటి బయటికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు లేదా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించిన విషయాలు, కుటుంబ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా చాలా అభివృద్ధి పదంలోనే కొనసాగుతూ ఉన్నాయి. మేషరాశి వారికి గత వారాలతో పోల్చుకుంటే ఇది చాలా చక్కని గ్రహస్థితిగానే మనం అభివర్ణించవచ్చు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతి శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపారాధన చేయడం, అలాగే శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారులలో అటు అర్ధాష్టమ రవి యొక్క స్థితి, అలాగే ధనస్థానమందు కుజుని యొక్క స్థితి, గురుబలం లేకపోవడం ఇత్యాది అంశాలు కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చును. అయితే దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి శనేశ్వరుడు, అలాగే రాహుగ్రహము మరియు చంద్రుడు కూడా యోగిస్తూ ఉండడం వల్ల ఈ వారంలో కొంతవరకు ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ వారం అంతా కూడా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలపైనే ఎక్కువగా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అనగా అనుకోనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉండడము, ఆకస్మికంగా ఏదైనా ఒక ఖర్చు మీ మీద పడుతూ ఉండడము, అంటే ఆ ధన భారము ఏదైతే ఉన్నదో అది మీ మీద పడుతూ ఉండడము ఇత్యాది విషయాల వల్ల కొంత ఏదైతే మీరు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారో, ఆర్థిక క్రమశిక్షణతోటి ముందుకు వెళుతూ ఉన్నారో ఆ క్రమశిక్షణ అంతా కూడా తప్పిపోతూ ఉంటుంది. అకారణంగా వచ్చినటువంటి అదనపు భారము మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దీనివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏమీ లేదు. ఎక్కడో ఒక్కడ మీకు సమయానుకూలంగా ధనము దొరుకుతుంది. కానీ కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఈ వారంలో మాట పట్టింపులు కానీ
కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గానీ రావచ్చు. మీ అభిప్రాయాలు ఇతరుల మీదకి అంటే మీ అభిప్రాయాలను ఇతరులకో, కుటుంబ సభ్యులకో, మిత్రులకో చెప్తూ ఉంటే, వారు నీది తప్పు అని ఖరాఖండిగా మీ మొహం మీద చెప్తూ ఉండడము, లేదా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఏదైనా తగువులు వస్తూ ఉండడము, మాట పట్టింపులు వస్తూ ఉండడము ఇత్యాది విషయాలు ఎక్కువగా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతతను పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒంటరిగానే ఉంటూ ఉంటారు. చాలా తక్కువ మందితో మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాలు కొంత ఊరటను కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏవి కూడా కనపడడం లేదు. అయితే కొత్త మిత్రులతోటి కొత్తగా ఏర్పడినటువంటి బంధాలు బంధుత్వాలతోటి కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించాలి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ దర్శనము ఇటువంటివన్నీ కూడా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా కాలం తర్వాత గ్రహగతులు ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానమందు, అలాగే గురువు 2వ స్థానమందు యోగిస్తూ ఉండడము, అలాగే తృతీయ స్థానమందు రవి తన యొక్క అనుకూలతని కొంత ఈ రాశి వారికి ఇస్తూ ఉండడము, చంద్రబలం ఉండడము, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడము, వెరసి దాదాపుగా 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి ఉన్నాయి. దీనివల్ల ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అనగా ఇప్పటి వరకు ఒంటరిగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మిథున రాశి వారికి కొంత ఆ ఒత్తిడిని ఇంకొకళ్ళు ఎవరైనా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఒత్తిడి భారము, లేదా పని భారము, లేదా ఆర్థిక భారము ఇది ఇతరులు కొంత పంచుకుంటూ ఉండడము, లేదా మీకు కొంత ఊరట కలిగించేటువంటి విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉండడం ఈ వారంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. విశేషించి కుటుంబ సభ్యుల యొక్క సహకారము, లేదా బంధుమిత్రుల యొక్క సహకారము, ఫలానా వ్యక్తి మనకి సహాయాన్ని అందిస్తాడు అని మీకు అసలు మీరు ఊహించే ఉండరు. అటువంటి వారి యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. రుణబాధలు తగ్గించడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే మీ మాటకి ప్రత్యేకించి ఇతరులు ఆకర్షితులవుతూ ఉంటారు. ఏదో ఒక విధంగా మీకు లబ్ధి చేకూరేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది. అకారణంగా వచ్చినటువంటి తగువులు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రాదులతోటి లేదా పుత్రమిత్ర కళత్రాదులతోటి ఏర్పడినటువంటి విభేదాలు, మాట పట్టింపులు, మనస్పర్ధలు ఇవన్నీ తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో మీకుండేటువంటి విలువ పెరుగుతూ ఉంటుంది. మీకుండేటువంటి ఇబ్బందులు లేదా ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఒక మంచి ఉన్నతమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే కొంత ఊరటని కలిగించేటువంటి అంశం ఉన్నది. జన్మరవి యొక్క దోషము తొలగిపోయినది. అయితే ఈ రాశికి ఏర్పడ్డటువంటి అర్గళము అనగా ద్విద్వాదశ స్థానముల యందు పాపగ్రహ సంపత్తి, 2వ స్థానమందు రవి, వ్యయమందు కుజుడు, నిష్ఫలం కృషి వాణిజ్య అన్నది. అంటే గోచార పరిస్థితుల్లో ఈ విధంగా గ్రహాలు ఉండడం వల్ల ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ దాని తాలూకు ఫలితాలని ఈ రాశి వారు పూర్తి స్థాయిలో అందుకోలేకపోతారు. కాబట్టి ఈ వారంలో కష్టించి పని చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గించుకుంటూ ఉండాలి. అంటే హార్డ్ వర్క్ చేయకుండా, లేదా అధికమైనటువంటి శ్రమతో కూడి ఉన్నటువంటి పనులు చేయకుండా కొంత తక్కువ శ్రమతోటి తెలివితేటలతోటి పనులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ఖర్చులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు తక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా కొంతకాలం ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు కొంత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను కలగజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు ఆ తినేటువంటి ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి.
అలాగే ఈ నీరు తాగేటప్పుడు అవేమన్నా కలుషితమైనటువంటి నీరా అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. అలాగే ఏది పడితే ఆ విషయాన్ని 10 మందిలోనూ కూడా వ్యక్తపరుస్తూ ఉండడం అనేటువంటిది మంచి విషయం కాదు. మీ గురించి కాకపోయినా ఇతరుల తాలూకు కొన్ని రహస్యమైనటువంటి విషయాలని మీరు బట్టబయలు చేసినటువంటి వారిగా మిగిలిపోవడానికి ఈ వారంలో అవకాశం ఉన్నది కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే మీకు మాత్రమే తెలిసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత లోతుగానే మీరు అట్టే పెట్టుకోవాలి కానీ బహిర్గతం చేయకూడదు. ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా, పక్కవారు ఎంత ఇబ్బంది పెట్టినా వారి తాలూకు విషయాలను ఇతరుల దగ్గర ప్రస్తావించకూడదు. మాట పట్టింపులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండడం కర్కాటక రాశి వారికి సూచన. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ రవి యొక్క దోషము, వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుగ్రహ దోషము, అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి, జన్మకేతువు, సప్తమ రాహువు ఇత్యాది గ్రహములన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నాయి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అనగా రవి యొక్క జన్మరాశి స్థితి కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి విధంగానో, అలాగే అధికమైనటువంటి శారీరక శ్రమ ఉండేటువంటి విధంగానూ ప్రోత్సహిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు ఉండేటువంటి గ్రహములు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. అలాగే ఈ రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచన లేదా ఏదో ఒక పని, ముఖ్యంగా తీరికలేనటువంటి సమయాన్ని గడపడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా శరీర పోషణ చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా భోజనాన్ని, తక్కువగా నిద్రని వీరు చక్కగా తక్కువ భోజనం చేస్తారు, తక్కువ నిద్రపోతూ ఉంటారు. శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది వీటి వల్ల. ఇలా శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ పనిలో నిమగ్నమవుతూ ఉండడం వల్ల వీరికి ఆ బాధ అనేటువంటిది తెలియదు. ఉపశమనం కోసం కొన్ని విషయాలు వీరు చేస్తూ ఉంటారు, కొన్ని వాటి పట్ల ఆసక్తులు అవుతూ ఉంటారు. అయితే ఈ సమయమందు ఆర్థిక బాధలు ఇవి కూడా కనబడడం లేదు. కుజుని యొక్క లాభస్థాన స్థితి, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రబలము మరియు ధనస్థానమందు శుక్రుని యొక్క స్థితి, ఇవన్నీ కూడా ధన రాబడిని సూచిస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి ధనాన్ని శుభమూలకంగా ఖర్చు చేయడానికి, లేదా ఏదైనా భోగ విషయాలు, లేదా ఏదైనా గృహోపకరణాలు, లగ్జరీకి సంబంధించినటువంటి విషయాలకై ఖర్చు పెట్టడానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి సింహరాశి వారికి ఇక్కడ శారీరక శ్రమ ఉన్నది, మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తక్కువగా ఉన్నది ఈ వారంలో. అది మినహాయించి మిగతా పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించాలి అంటే ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు బుధగురులు యోగిస్తూ ఉన్నారు. అలాగే షష్ఠస్థానమందు రాహు యొక్క అనుకూలత, చంద్రుని యొక్క బలం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వార్లకి ఉన్నాయి. ప్రత్యేకించి కన్యారాశి వార్లలో వ్యయస్థానమందు రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. అనగా ఈ రాశి వారికి ఈ వారంలో కొంత ఖర్చు పెరగడానికి, లేదా ధన వ్యయం అది కూడా మీ గురించి కాకుండా బంధువుల కోసమనో, మిత్రుల కోసమనో, లేదా కుటుంబ సభ్యుల కోసమనో కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు వచ్చేటువంటి ఆదాయం మొత్తము కూడా రుణాలు తీర్చడానికే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధికమైనటువంటి రుణముల్ని మీరు తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ఎంతసేపు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదు అన్నట్టుగా ఖాళీ ఉండదు. అలానే మీరు చేసినటువంటి శ్రమకి తగ్గటువంటి ఆదాయం అక్కడ కనబడకపోయినప్పటికీ పని చేయవలసినటువంటి పరిస్థితులు. గతంలో ఎవరి దగ్గర ఏదో పని చేస్తామని డబ్బులు తీసుకున్నటువంటి తరుణంలో వారికి ఆ పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా. ఎంత తప్పించుకుందామన్నా కొన్ని విషయాల నుండి తప్పించుకోలేకపోతూ ఉంటారు. ఎక్కువ శారీరక శ్రమని పెట్టవలసినటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పవచ్చును. అయితే లాభస్థానమందు బుధగురుల యొక్క స్థితిగతులు ఉండడం వల్ల
ఎప్పటికప్పుడు కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా కొంత ఊరట లభిస్తూనే ఉంటుంది. ఆర్థిక లోటు అనేటువంటిది ఎక్కడా రాదు. ఎంత ఖర్చున్నా ఖర్చుకు తగ్గ ఆదాయం వస్తూనే ఉంటుంది. ఎంత డబ్బు కావాల్సి వచ్చినా సకాలంలో మీ చేతిలో డబ్బు ఉంటూ ఉంటుంది. ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి కన్యా రాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. కొంత ఈ వారంలో మానసిక ప్రశాంతత కోసము, శరీర ఆరోగ్యం కోసమని ఈ రాశి వారు ప్రత్యేకించి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వార్లలో లాభస్థాన స్థిత రవి యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. శనేశ్వరుడు షష్ఠభావమందు, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు, ఈ 3 గ్రహాలు అనుకూలమైనటువంటి గ్రహములు. ఎప్పుడైతే లాభమందు రవి ఉంటారో అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నారు. అంటే ఎల్లప్పుడూ గృహమందు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు, అలాగే మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి వీటన్నిటినీ కూడా రవి సూచిస్తూ ఉన్నారు. షష్ఠస్థానమందు శనేశ్వరుడు మీకు ప్రత్యేకించి ఏదైనా శరీర అనారోగ్య సమస్యలుంటే అవి తగ్గించేటువంటి విధంగా శనేశ్వరుడు కృషి చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా నరములకి సంబంధించినటువంటి సమస్యలు, లేదా అతి బరువు ఉండేటువంటి వారు బరువు తగ్గుతూ ఉండడము, లేదా వాతమునకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గుముఖం పట్టడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారంలో తులారాశి వారు అధికమైనటువంటి శ్రమని పొందవలసి వస్తుంది. కారణం ఏంటి అంటే దశమంలో గురుబుధుల యొక్క సంచారము, వ్యయస్థానమందు శుక్రుని యొక్క స్థితి వెరసి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత ఎక్కువ శ్రమని మీరు పొందవలసి వస్తుంది. అలాగే ఎక్కువ కాలం ఉద్యోగపరంగా మీరు వెచ్చించవలసి వస్తుంది సమయాన్ని. అంటే ఓవర్ టైం డ్యూటీస్ అంటారే ఆ విధంగా చేయవలసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు ప్రత్యేకించి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలకి కొంత దూరంగా ఉంటారు. కావాలని కొంతమంది కుటుంబ సభ్యులు దూరం పెడుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో నిజంగా పలానా ఫంక్షన్కి వెళదాము అనుకుంటే మీకు తీరిక దొరకక దానికి కూడా వెళ్ళలేకపోతూ ఉంటారు. ఏదైనా కుటుంబ సభ్యులకి వెచ్చించేటువంటి సమయం తక్కువ, ఉద్యోగపరంగానే ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. అయినప్పటికీ లాభమందు రవి ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా మీ వరకు రానివ్వరు, ఉత్సాహంగానే ముందుకు వెళ్ళనిస్తారు. అయితే ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఖచ్చితంగా మీరు చెయ్యాలి అనుకున్నటువంటివి మాత్రం కొన్ని వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలు, లేదా దూరత్ర విద్య, విదేశీ విద్య సంబంధమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం, సుదర్శన మంత్రాన్ని చదువుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. శుక్రుని యొక్క లాభస్థాన స్థితి, దశమమందు రవి దిగ్బలయుక్తుడై ఉండడం, అలాగే గురుబలం పెరగడం, అలాగే చంద్రుని యొక్క స్థితి వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వార్లలో ఉన్నాయి. ముఖ్యంగా అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. ఇక్కడ ఈ గ్రహస్థితి వల్ల అటు ఆర్థికాభివృద్ధి కలుగుతూ ఉంటుంది, అలాగే ఆరోగ్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే రాజదర్శన సల్లాప అన్నారు. అంటే మీకన్నా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వారిని మీరు చూడగలుగుతారు. లేదా రాజకీయ నాయకులనో, లేదా దేశ నాయకులనో, రాష్ట్ర నాయకులనో, లేదా మీ దగ్గరలో ఉండేటువంటి నాయకులనో మీరు కలుసుకోగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తూ ఉంటాయి. రిఫరెన్సులతో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాల్ని ప్రసాదిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని, వృత్తిని, వ్యాపారాన్ని కలిగి ఉండాలి అనేటువంటి కోరిక బలంగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో ధనమున్నతి అన్నారు. అంటే మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, శరీర ఆరోగ్యము ఇవన్నిటినీ పొందడానికి ఈ వారం చాలా యోగ్యమైనటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చును. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అభివృద్ధి పదంలో ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధలు తొలగిపోవడానికి, ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వెరసి గత వారాలతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి ఇది మెరుగైనటువంటి వారంగా చెప్పవచ్చును.
ఆనందదాయకంగా ఆరోగ్యంగా ముందుకు సాగడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అష్టమ కుజుని యొక్క దోషము కొంత వచ్చినటువంటి ధనము ఏదైనా అప్పులు తీర్చడానికి ఖర్చయినప్పటికీ వ్యయప్రయాసలకు లోనే ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పటికీ అవి మీకు ప్రయోజనకరంగానే ఉంటాయి. కాబట్టి ఆ చెడు ఫలితం కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పులేవి కూడా ఈ రాశి వారికి లేవు. అయితే ఒక్క మంచి విషయం ఏంటి అంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయిన కారణం చేత శరీరంలో ఉండేటువంటి అనేక కఫ ప్రవృత్తికి సంబంధించినటువంటి రుగ్మతలు, పిత్త ప్రవృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే ఈ శరీరంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడం, ఆకస్మికంగా ధనం నష్టపోయేటువంటి పరిస్థితుల నుండి బయటపడుతూ ఉండడం, అలాగే దుర్దోష శత్రు సంవాద అనవసరమైనటువంటి తగాదాల నుండి బయటపడుతూ ఉండడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి వారు వాటి నుండి బయటపడుతూ ఉండడం, ఇలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి క్రమేపీ బయటపడ్డాన్ని ఈ వారంలో మీరు చూడవచ్చును. అలాగే ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు తగ్గుతాయి. అబ్బో ఇది అనుకోలేదు, మనం ఇది వస్తుందని అనుకునేటువంటి సందర్భాలు ఉండవు. అబ్బో ఇది మనకి తెలుసున్నదే, ఈ ఇబ్బంది వస్తుందని మనం ఊహించిందే అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కుటుంబం తాలూకు సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. స్వశక్తిపైనే ముందుకు సాగుతూ ఉంటారు. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నది. అందువల్ల వారం ప్రారంభంలో అనగా ఆది, సోమ, మంగళవారాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభం చేస్తే దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నారు. అనగా అప్పుడు చంద్రబలం ఉంటుంది కాబట్టి ఎటువంటి పనైనా సరే చాలా నిర్విఘ్నంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ధనురాశి వారికి కొంత ఈ గ్రహస్థితి సావకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అందువల్లనే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు వారం ప్రారంభంలో మీరు మొదలు పెట్టుకోవచ్చును. ఇక వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కొంత శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారుల తాలూకు ఇబ్బందులు కొంత ఎక్కువగానే కనబడుతూ ఉన్నప్పటికీ వాటన్నిటినీ దాటి ముందుకు వెళుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటి అంటే ఇతరుల మీద ఆధారపడడం అంత మంచి విషయం కాదు. అది ఎంత పెద్ద డెసిషన్ అయినా, ఎంత చిన్న డెసిషన్ అయినా సరే, అంటే ఆ నిర్ణయం ఏదైనా సరే మీకు మీరుగానే తీసుకుంటూ ఉండడం, మీ గురువుల తాలూకు అనుగ్రహాన్ని పొందుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం, శనేశ్వరుడు, రాహువు, అలాగే ఈ రాశి వారిలో ప్రత్యేకించి గురుబలం ఉండడం, చంద్రుడు అనుకూలంగా ఉండడం ఇత్యాది విషయాలతోటి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అంతేకాకుండా షష్ఠకుజుడు యోగ్యమైనటువంటి గ్రహం. ఆయన రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తీర్చడానికి చాలా గొప్పగా ఉపయోగపడతారు. అయితే ప్రత్యేకించి ఈ వారం మధ్యలో దశమచంద్రుని యొక్క స్థితి, దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. సోమ, మంగళ, బుధవారాల్లో ఉండేటువంటి ఈ గ్రహస్థితి వల్ల ఆ 3 రోజుల్లో ఏ విధమైనటువంటి పనిని ప్రారంభం చేసినా దానిలో ఎటువంటి విఘ్నములు లేకుండా వీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, అంటే మీకు వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి మార్గాలకి ఈ గ్రహస్థితి ఏ విధంగానూ ఇబ్బందిని కలిగించదు. అలాగే ఆరోగ్య పరిస్థితులకి ఈ గ్రహస్థితి భంగం వాటిల్లనివ్వదు. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి, అంటే కుటుంబ సంబంధమైన విషయాలు కానీ లేదా మరే ఇతరత్ర విషయాలకి కానీ ఈ గ్రహస్థితి ఇబ్బంది తలపెట్టదు. మరి గోచార పరంగా అంతా కూడా సవ్యంగానే ఉన్నట్టు లెక్క. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలకి, విదేశీ విద్యకి, దూరత్ర డిస్టెన్స్ ఎడ్యుకేషన్లకి, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలా చదువుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా శ్రేయోదాయకంగానే పనిచేస్తూ ఉన్నది. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నది శాస్త్రం. ఈ గ్రహస్థితినే మనం ముఖ్యంగా చేసుకుని ముందుకు వెళుతూ ఉంటే జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నింటినీ కూడా సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అనగా జీవితంలో ఒక మెట్టు పైకెక్కడానికి ఆ సహకారం చేస్తూ ఉంటుంది.
గృహ గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, అలాగే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా మంచి అవకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, తప్పితే ప్రతికూలించే గ్రహాల సంఖ్య పెరగలేదు. అయితే ఎప్పుడైతే 6వ స్థానమందు ఉన్నటువంటి రవి 7వ స్థానానికి వెళ్ళిపోతారో కొంత మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి మీ వెన్నంటే ఉండేటువంటి కొంతమంది, అంటే ఇదివరకు అంటే సామంతులు అన్నారు, ఇప్పుడు వారు మీ శ్రేయోభిలాషులు, ఆత్మీయులు ఎవరైనా అనుకోండి, వారు మీకు దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తత్ఫలితంగా మీకు కొంత మానసికమైనటువంటి ఇబ్బంది వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. 2, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత వెనుకబడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపై ఇది గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. మీకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసం పైన కూడా గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే వీటన్నిటిలోనూ కూడా కొంత ఇబ్బందిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అష్టమ శుక్రుడు కానీ, షష్ఠస్థానమందు బుధుడు కానీ కొంత ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల పట్ల కొంత ప్రయోజనకారులుగా వారు పనిచేస్తూనే ఉన్నారు. అయితే ఏలినాటి శని చివరిలో ఉండడం, శని వక్రగతిలో ఉండడం, జన్మరాహు ఉండడం, గురుబలం లేకపోవడము, లేదా ఇంకా పంచమ స్థానమందు కుజుడు ఉండడం, ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు కొంత ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. అంటే ప్రతి పనిలోనూ ఆటంకాన్ని కలగజేస్తూ ఉండడం, ఎవరితో పడితే వాళ్ళతోటి మాట పట్టింపులు ఎక్కువగా ఉంటూ ఉండడం, మీకు సంబంధం లేని గొడవల్లో మీరు ఎక్కువగా ఉండవలసి రావడం, లేదా ఎవరైనా మీ మాట పట్టుకుని ఇతరులకి కొంత చెడుగా మీ మాటని వారు చెప్తూ ఉండడం, అంటే మీ మీద లేనిపోని నిందారోపణలు వేస్తూ ఉండడం, మీ మీద దుష్ప్రచారం జరుగుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ స్వజనైర్దూషణం చేయవ, మీ సొంత వాళ్లే మీకు వ్యతిరేకంగా ఉండడం పట్ల కూడా కొంత మీకు మానసికమైన ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి, లేదా హనుమాన్ చాలీసాని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఈ రాశి వారికి శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. షష్ఠ స్థానముందు రవి యోగిస్తూ ఉన్నారు, పంచమంలో బుధుడు, పంచమంలో గురుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క బలం ఈ వారం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. రవి యోగించడం అనేటువంటిది ఏదో ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది. షష్ఠేర్వౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే ఏ పనినైనా సాధించడానికి కావలసినటువంటి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని, వీటన్నిటినీ కూడా రవి ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని, లేదా మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళని మీరు నిలువరించడానికి ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కొంత మిమ్మల్ని కుజుడు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా రవి ఆ లోటుపాట్లని భర్తీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆదాయ వనరులకి, ఆదాయ మార్గాలకి ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు. అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి. ఖర్చులు తగ్గుతూ ఉండడాన్ని గమనించవచ్చును. వచ్చినటువంటి సంపాదన రుణబాధల్ని తీర్చడానికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. తద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. సమాజంలో కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. పదవీ యోగానికి అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులు మీ పట్ల సుముఖతని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ ఉద్యోగం పోతుంది అనేటువంటి సందర్భంలో అందరి ఉద్యోగాలు పోయినా మీది మాత్రం నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి మీకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి మానసిక స్థితిని ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి నిరంతరం భగవద్ ధ్యానాన్ని చేస్తూ ఉండండి. ప్రత్యేకించి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండండి. గణపతి ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా ఈ వారంలో మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలని మీనరాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.